ఓఎస్ఎస్ ఫర్టిలిటీ 2009లో ఫస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ అయిందండి. దాని తర్వాత విజయవాడ, వరంగల్ లో మనకి 3వ బ్రాంచ్ గా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 32 స్టేట్స్ లో మనకి ఆల్ ఇండియాలో, పాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. సో ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. ప్రతి 6గురిలో ఒక్కరికి మనకి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. సో దీంట్లో ఏంటనంటే ఆడవాళ్లలో ఉండొచ్చు లేదా మగవారిలో కూడా ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లం ని మేము ఏంటనంటే ఓఎస్ఎస్ జనని యాత్ర ద్వారా ఈ బస్ లో ఏంటనంటే బేసిక్ గా హస్బెండ్ కి అంటే మేల్స్ కి బ్లడ్ టెస్ట్లతో పాటు సీమెన్ అనాలిసిస్ చేయడము అండ్ ఆడవాళ్లలో ఏఎంహెచ్ టెస్ట్ చేసి వాళ్ళకి అండాశయాలలో అండాల సంఖ్య ఎలా ఉంది అనే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ద్వారా మనము ఇవాళ ఈ క్యాంప్ ని ఫోర్ట్ వరంగల్ నిర్వహించడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసిన పేషెంట్స్ అందరికీ కూడా బేసిక్ గా అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది, ఎప్పుడు ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది, ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, కాస్ట్ పరంగా కానివ్వండి, సక్సెస్ రేట్స్ పరంగా కానివ్వండి, ఇవాల్టి ఈ బస్ టూర్ లో ఏంటంటే ఒక అవగాహన సదస్సుగా దీన్ని నిర్వహించడం జరిగింది. అండ్ వరంగల్ జిల్లాలో మొత్తం ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ 4 డేస్ ఆదివారం వరకు మనం ఏంటంటే మహబూబాబాద్, భూపాల్పల్లి, జమ్మికుంట ప్రాంతాలలో ఇది కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఈ సర్వీస్ ని వినియోగించుకోండి. మీకున్న డౌట్స్, భయాలని మీరు తొలగించుకోవడానికి మా ఎక్స్పర్ట్స్ ని, మా టీమ్ ని మీరు కలవచ్చు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.